చాలా మంది పేరెంట్స్ హోంవర్క్ టైం అనేది చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు హౌస్ వైఫ్స్ అయినా లేదా వర్కింగ్ పేరెంట్స్ అయినా కూడా హోంవర్క్ టైం అనేది చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అదే కనుక మనం ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్లోని పిల్లల చేత హోంవర్క్ ఇంట్లో చేయిస్తూ మనం పేరెంట్స్గా మానిటర్ చేయగలిగితే వాళ్ళ లెర్నింగ్ డెవలప్మెంట్, వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లెర్నింగ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అన్న దాంతో పాటుగా వాళ్ళతో మనకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అలాంటి హోంవర్క్ టైంలోని చాలా రకరకాల డిఫికల్టీస్ ఎదుర్కొంటాం. ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క రకమైన డిఫికల్టీ ఉంటుంది. హోంవర్క్ చేస్తున్నప్పుడు నిజంగానే వాళ్ళకి రకరకాల డిఫికల్టీస్ ఉంటాయి. ఈ డిఫికల్టీస్ అన్నీ మనం అర్థం చేసుకుని వాళ్ళకి ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్లోని దాన్ని ఓవర్కమ్ అయ్యేలాగా హెల్ప్ చేయడం చాలా అవసరం. అలాగా మీరు కూడా మీ పిల్లల చేత ఓవర్కమ్ చేయించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ పిల్లలు హోంవర్క్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా ఫోకస్ లూజ్ అయిపోతున్నారు. ఒక 1 లైన్ లేకపోతే ఒక 2 లైన్స్ రాసి వాళ్ళ ఏజ్ని బట్టి లేదా 1 వర్డ్ 2 వర్డ్స్ రాసేసి ఫోకస్ లూజ్ అయిపోయి హోంవర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు, దానివల్ల చాలా టైం కన్స్యూమ్ అవుతుంది అన్నది మీ ప్రాబ్లం అయితే, మీరు హోంవర్క్ స్టార్ట్ చేసే ముందు పిల్లలకి బాడీలీ మూవ్మెంట్ ఉన్న ఎక్సర్సైజెస్, యాక్టివిటీస్ చేయించాలి. అండ్ హోంవర్క్కి లేకపోతే వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ బట్టి ఒక హోంవర్క్కి ఇంకో హోంవర్క్కి మధ్యలో లేదా ఒక పేజ్కి సెకండ్ పేజ్కి మధ్యలో బాడీలీ మూవ్మెంట్ యాక్టివిటీస్ చేయాలి. క్విక్గా వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తాగేసిరా, లేకపోతే ఇక్కడ రౌండ్ తిరుగు, లేకపోతే ఒక 5 కౌంట్లోని జంపింగ్ జాక్స్ చెయ్యి, లేకపోతే ఒక 5 టైమ్స్ స్కిప్పింగ్ చేయి. ఇలాంటి యాక్టివిటీస్ మీరు చేయిస్తే పిల్లల యొక్క బాడీ మూవ్మెంట్స్ వల్ల వాళ్ళ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ దాని హోంవర్క్ మీద ఫోకస్ కుదురుతుంది. సో మీ పిల్లలకు గనక ఫోకస్ లేక హోంవర్క్లోని మీరు స్ట్రెస్ ఫీల్ అవుతుంటే పిల్లలకి బాడీలీ మూవ్మెంట్స్ చేయించాలి. మీ పిల్లలు హోంవర్క్ చేస్తున్నప్పుడు చాలా ఓవర్వెల్మింగ్గా, ఫ్రస్ట్రేటెడ్గా కనుక అనిపిస్తే మీరు చేయాల్సిన పని వాళ్ళకి క్రియేటివ్ బ్రేక్స్ ఇవ్వడం. క్రియేటివ్ బ్రేక్స్ అంటే వాళ్ళకి ఒక హోంవర్క్కి నెక్స్ట్ హోంవర్క్కి మధ్యలో ఒక చిన్న మండల ఆర్ట్ గీయమండమో, లేకపోతే పేపర్ ఫోల్డింగ్ చేయమండమో, లేకపోతే ఏదైనా డ్రాయింగ్, స్క్రిబ్లింగ్, ఎనీథింగ్ అలాంటి లేకపోతే బ్లాక్స్ ఆడమండమో, ఇలాంటి ఒక క్విక్ క్రియేటివ్ బ్రేక్ అయితే ఇవ్వాలి హోంవర్క్కి మధ్యలో. ట్రై దిస్. మీ పిల్లలు కనుక ఒకవేళ హోంవర్క్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువసేపు కూర్చుని హోంవర్క్ చేయడానికి రెస్ట్లెస్గా కనుక ఫీల్ అవుతే వాళ్ళకి ఇలా ప్లే డౌ కానీ, లేకపోతే కైనెస్థెటిక్ శాండ్ కానీ, బబుల్ ర్యాప్ని పాప్ చేసే కానీ సెన్సరీ యాక్టివిటీస్ని ఇవ్వాలి. రెస్ట్లెస్గా ఉన్న పిల్లలకి సెన్సరీ యాక్టివిటీస్ ఇవ్వడం వల్ల వాళ్ళ సెన్సెస్ అన్నీ కామ్ డౌన్ అయ్యి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీ చేయడానికి రెడీగా ఉంటారు. మీ పిల్లలు హోంవర్క్ చేస్తున్నప్పుడు కళ్ళు టయర్డ్గా అయిపోయినాయని, లేకపోతే ఆలోచనలు ఎటో వెళ్ళిపోయి జోన్ అవుట్ అయిపోతున్నారని కనుక మీకు అనిపిస్తే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం పిల్లల చేత ఫోకస్ రీబూట్ ఎక్సర్సైజెస్ చేయించాలి. ఫోకస్ రీబూట్ ఎక్సర్సైజెస్ సింపుల్గా మన బ్రీతింగ్ ప్యాటర్న్స్ లాంటివి అనమాట. ఇన్హేల్ ఎక్సైజ్ రిపీటెడ్గా చేయొచ్చు, లేకపోతే బ్లో ఏ బెలూన్ అండ్ పాప్. ఇమాజినరీగా ఒక బెలూన్ని ఊహించుకుని బ్లో చేసి పాప్ చేయడం. లైక్ ఇలాగా రిపీటెడ్గా చేయిస్తూ ఉంటే హోంవర్క్కి మధ్యన ఇలాంటి ఫోకస్ రీబూట్ ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళ బాడీ కామ్ అయ్యి మళ్ళీ జోన్ ఇన్ అయ్యి ఫోకస్ పెరుగుతుంది. మీ పిల్లలు గనక హోంవర్క్ చాలా బోరింగ్గా ఉంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటే వాళ్ళ బోర్డమ్ని తగ్గించడానికి మీరు హోంవర్క్కి మధ్యలోని బ్రెయిన్ గేమ్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు. లైక్ ఒక చిన్న టిక్ టాక్ టూ కానీ, లేకపోతే చిన్న రిడిల్స్ కానీ ఇస్తూ ఉంటే వాటి మీద బ్రెయిన్ ఆలోచించి మళ్ళీ హోంవర్క్ మీదకి ఫోకస్ వెళ్తుంది. ఇంకొంతమంది పిల్లల్లోని హోంవర్క్ అనగానే ఆకలేస్తుంది. ఇలా మేబీ వాళ్ళ టమ్మీ ఫుల్ అయిపోయి ఉండొచ్చు. చాలా మంది పిల్లలకి హోంవర్క్ వల్ల స్ట్రెస్ వచ్చినప్పుడు ఆకలి వేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక యాపిల్ని కానీ, బనానాని కానీ, లేకపోతే ఏదైనా ఒక ఫ్రూట్ని స్లైసెస్గా చేసి పక్కన పెట్టుకుని టాస్క్కి అంటే హోంవర్క్కి మధ్యలో ఒక్కొక్క స్లైస్ ఆఫ్ యాపిల్, ఒక్కొక్క స్లైస్ ఆఫ్ ఫ్రూట్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక 2 బాదాం, 2 కిస్మిస్ అట్లాగా హోంవర్క్కి మధ్యలో ఒక సబ్జెక్ట్కి ఇంకో సబ్జెక్ట్కి మధ్యలో బ్రేక్ ఇస్తూ హెల్దీ స్నాక్స్ని కూడా మీరు ఇవ్వచ్చు. ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ని చూసి ఇందులో
మీ పిల్లలకి హోంవర్క్ చేస్తున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ డిఫికల్టీ ఉందో అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టుగా నేను ఇచ్చిన సొల్యూషన్ని ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేయండి. 1 వీక్ ప్రాక్టీస్ చేశాక మీకే పిల్లల్లోని క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుంది. మీకు కనుక ఈ కంటెంట్ యూస్ఫుల్గా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Rama Srinivas, Conscious Parenting Coach, Child Development Specialist and NLP Practitioner. Thank you.